రేపొద్దున యేసుక్రీస్తు వారు ఏమంటే అక్కడ గ్రంథాలు విప్పి మన పాపాలు మన దోషాలు అన్ని కూడా బయట పెడుతున్నప్పుడు ఏమైపోతుందో చెప్పండి. సిగ్గుపడమా? తలదించుకోమా? ఏమంటే మన రహస్య జీవితం అంతా రేపొద్దున గ్రంథాలు విప్పబడి ఆయన చూస్తాడు. ఈ నిందారహితం ఉందా, ఇతను నిందారహితం ఉన్నాడా, ఏమైనా తప్పులు చేశాడా, ఏమైనా పాపాలు చేశాడా అని ప్రతిదీ కూడా విప్పబడుతుంది. వద్దు పిల్లరా, మనలో ఏ దోషము ఏ పాపం ఉండకూడదు, మనలో ఏ రహస్యమైన ఉండకూడదు. ఈరోజు రహస్యాలు ఎక్కువైపోయాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త రహస్యాలు. ఎవరికి తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు రహస్యాలు పాటిస్తున్నారు. పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు రహస్యాలు. చూసారు ఎవరు? బయట వారు కాదు, క్రైస్తవులు. ఎవరికి తెలియడం లేదు అనుకుంటున్నాం మన రహస్యాలు. కానీ బైబిల్ ఉంది కదా, ప్రతి ఒక్కరి రహస్యాలు రేపొద్దున ఏం చేయబడతాయంట చెప్పండి. బయలు పరచబడబోతాయి రేపొద్దున. దేవుడు బయటికి తెస్తాడు రేపొద్దున. ఏమైపోతాం చెప్పండి. ఈరోజు భర్తను మోసం చేయొచ్చు భార్య, భర్త భార్యను మోసం చేయొచ్చు, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, తల్లిదండ్రులు పిల్లలు మోసం చేయొచ్చు. ఈరోజు రహస్యముగా బతకొచ్చు. ఎంతమంది లేదండి సమాజంలో. ఏమండి రహస్యముగా ఎన్నో తప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటారు ఈరోజు సమాజంలో. అవునా కదా? చేసుకుంటాం లేదా? ఏమండి రహస్యంగా పాపాలు చేసి ఇదిగో ఈరోజు ఏమండి తల్లికి తెలియకుండా తండ్రికి తెలియకుండా బెట్టింగులు వేసి లక్షల రూపాయలు అప్పులు చేసి రహస్యముగా ఏమండి అప్పులు పాలైపోయి తీర్చడానికి చచ్చిపోతుంది ఈరోజు యువత. రహస్యంగా ఎవరినో ప్రేమించి అబ్బాయిలు ఈరోజు మోసపోయి తిరిగేసి పెళ్లికి ముందే ఏమంటే మానాన్ని పోగొట్టుకుని మోసం చేశారని, అమ్మాయి మోసం చేశారని, అబ్బాయిలు మోసం చేశారని చచ్చిపోతున్నది రోజు. రహస్యాలు. సరే ఏం మిగులుతారా? దీనివల్ల ఏం మిగులుతుంది? జీవితాలు పోతున్నాయి. ఈ జీవితం భూమి మీద ఒక్కటే పిల్లరా. ఏమని ఈ భూమి మీద జీవితం ఇది ఒక్కటే. దీనినే అందంగా జీవించలేకపోతున్నామే, దీన్నే సరిగ్గా జీవించలేకపోతున్నామే. ఇంకెందుకంటే ఎందుకు అందమైన జీవితం అంటే ఇది. దేవుడు ఎంత అందమైన జీవితం ఇచ్చాడో, కానీ బ్రతకడం రావట్లేదు మనకి. చెడిపోతున్నాం, చెడగొట్టుకుంటున్నాం, ఈ జీవితాన్ని నాశనం చేసుకుంటాం. ఈ జీవితాన్ని ఎన్నో పాపాలు తప్పులు అపరాధాలు చేసి ఒకసారి గమనించండి. వద్దు, మనం అలా ఉండొద్దు అంటాడు దేవుడు. మీరు నిందారహితులుగా ఉండాలి. ఎలా ఉండాలి? దోషులుగా ఉండకూడదు. మీరు రేపొద్దు నా ముందు నా న్యాయపీఠ మీద మీరు దోషులుగా నిలబడకూడదు. మీ దోషాలు ఏమంటే ఎక్కడే తీసుకోమంటారు దేవుడి సంఘాలకు వచ్చి. ఒప్పుకొని దయచేసి మళ్ళీ చేయకూడదు. ఒప్పుకొని క్రైస్తవులు ఏం చేస్తారంటే ఆ దేవుడు క్షమించేస్తాడు కానీ పాపం చేయడం, ప్రార్థన రావడం, క్షమించమని అడుగుతూ 2 రాసులు తీసుకుని మళ్ళీ